6 జిల్లాలకు సంబంధించిన నాయకులకు, కొత్తగా జిల్లాలైన 11 జిల్లాల నాయకులకు అందరికీ కూడా, పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున వాళ్ళకు కృతజ్ఞతలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత బాగా సక్సెస్ చేసిన దానికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారిని అందరినీ కూడా అభినందిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే చేసి సాధ్యాసాధ్యాలు ఎలా ముందుకు పోవాలి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి, భవిష్యత్తు ప్రణాళికను నిర్మించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో జరగబోయే అన్ని జిల్లాలకు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో తప్పకుండా కలిసొచ్చే ప్రజా సంఘాలు, కలిసొచ్చే పార్టీలతో కలిపి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేయాలన్నదే ఉద్దేశం. సో అదే కాకుండా ప్రజల్లో బాగా అవేర్నెస్ తీసుకొచ్చేదానికి వీలుగా నియోజకవర్గ స్థాయి అయితేనేమి, మండల స్థాయి అయితేనేమి, గ్రామ స్థాయి నుంచి రచ్చబండల ద్వారా ప్రజల్లోకి మనకు జరుగుతున్న అన్యాయాన్ని, మరి ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమకు సంబంధించి జరుగుతున్న అన్యాయాన్ని, రాబోయే కాలంలో జరగబోతున్న మనకు జరిగే నష్టాన్ని ప్రజలకు, రైతులకు అందరికీ వివరించి వారందరినీ కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించాలన్నదే ప్రధాన ఉద్దేశం. సో అదే తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఇదేదో మన రాబోయే కాలంలో వచ్చే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేద్దాంలే అనేది కాదు. ఎందుకంటే బవాచావత్ ట్రిబ్యునల్ అనే ట్రిబ్యునల్ అవార్డు ఈ మధ్యలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని నయాన్నో భయాన్నో ఒప్పించి ఖచ్చితంగా ఇది పూర్తి చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే రాయలసీమ ప్రజలు, రైతులు వీళ్ళందరూ కూడా వలసలు పోకోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మన భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే తప్పకుండా మనమందరం కూడా పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇంటింటికి బయలుదేరాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రోడ్డు మీదకి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వచ్చి ఆ రకంగా పోరాటం చేస్తేనే, ఎందుకంటే వ్యవసాయమే దండగా అన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున చేస్తే కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు. అదే కాకుండా ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందంటే దీనిపైన హేళనగా మాట్లాడే కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వమే కాదు, రాయలసీమకు సంబంధించిన నాయకులు కూడా హేళనగా మాట్లాడే కార్యక్రమం జరుగుతోంది. వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నా పర్వాలేదు, కానీ రాయలసీమలో పుట్టి ఏదో తల్లి రొమ్మును గుద్దినట్టుగా పాలు తాగి ఆ రకంగా వీళ్ళు కూడా అదే కార్యక్రమం చేస్తే నిజంగా చరిత్రహీనులు అయిపోయే కార్యక్రమం జరగబోతుంది.
ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు వివరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలు ఇవన్నీ వాస్తవాలను అంగీకరించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం అంటే తెలియదు. అలాగే అతను నిజంగానే ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పరిస్థితి లేదు. ఏదో ఈవీఎంల ట్యాంపరింగ్తోనో ఇంకొక రకంగా వచ్చింది తప్ప ప్రజల ఓట్లతో వచ్చిన పరిస్థితి లేదు. అందుకోసమే వాళ్ళకు ఆ విలువ తెలియదు. వ్యవసాయం చేసిండుంటే ఆ విలువ తెలిసిండు. అదే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 70-75% ప్రజలు రైతులు, రైతు కార్మికులు. సో వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన చేయకపోతే, అంటే వాళ్ళ వృత్తిని వాళ్ళు చేపించకపోతే ఖచ్చితంగా నష్టపోయేది ఈ రాష్ట్రమే. నిరుద్యోగులు అయిపోతారు. వాళ్ళు నిరుద్యోగులు అయిపోయి ఆత్మహత్యలు చేసుకునే కార్యక్రమం, లేదంటే ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడికి వలసలు వెళ్ళే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో తప్పకుండా దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 3,25,000 కోట్ల రూపాయలు అప్పు చేసి చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకపోగా, అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా, ఒట్టి లంచాలు కమిషన్ల కోసమే దాన్ని అంతా ఉపయోగించిన పరిస్థితి. అట్లా ఉపయోగించకుండా కనీసం రాయలసీమ ప్రాజెక్టులపైన అప్పు చేసినా కూడా ప్రజలు అంగీకరించే కార్యక్రమం జరుగుతుంది. ఒక రాయలసీమ ప్రాజెక్టులే కాదు, పోలవరంకు సంబంధించి అక్కడ ఎత్తు తగ్గిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మనం చూసి చూడనట్టు వదిలేసేస్తే నిజంగా నష్టపోయే వాళ్ళు ఎవరు? ఎందుకంటే పోలవరం నిర్మించేది ఈస్ట్ వెస్ట్, తర్వాత ఉత్తరాంధ్రకు సంబంధించిన జిల్లాలు వాళ్ళు బాగుపడాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతోంది. సో దాని నుంచి కథలు చెప్పే కార్యక్రమం జరుగుతుంది తప్ప పోలవరం వెనకచర్లని, లేకుంటే పోలవరం నల్లమల సాగర్ అనేమో ఈ రకంగా కథలు చెప్పే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అక్కడ కెపాసిటీనే తగ్గిపోతూ ఉంటే ఎత్తు తగ్గించి 196 టీఎంసీలు ఉండాల్సిన పోలవరం గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం అది దాన్ని 70 టీఎంసీలకు తగ్గిపోతూ ఉంటే మనం కళ్ళప్పగించి చూస్తూ ఉంటే ఇంకా నువ్వు అక్కడి నుంచి ఎప్పుడు నువ్వు గోదావరి నీళ్ళని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉంది? వాళ్ళ అవసరాలకే సరిపోని పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా భ్రమలు పెట్టే కార్యక్రమం చేయడం, మాయ చేసే కార్యక్రమం చేయడం, తద్వారా మోసం చేయడం ప్రజలను, ఇది చంద్రబాబు నాయుడు గారికి వెన్నుతో పెట్టిన విద్య. సో దాన్ని ఎల్లవేళలా అలాగా చేసి ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తే నిజంగా కూడా చరిత్రహీనుడైపోయే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ కూడా నువ్వు ఒక ప్రాజెక్టు చేసిన పరిస్థితి లేదు. నీటి ప్రాజెక్టులే కాదు, ఏ ప్రాజెక్టును మొదలుపెట్టిన పరిస్థితి లేదు. ఒక ఇండస్ట్రీ తెచ్చిన పరిస్థితి లేదు. ఒక ప్రాంతానికి మేలు చేసిన పరిస్థితి లేదు. మన పేరు చెప్తే ఒక్క పథకం పేరు కూడా గుర్తొచ్చే పరిస్థితి లేదు. గతంలో ఎన్టీ రామారావు గారి పేరు చెప్తే కొన్ని పథకాలు గుర్తుకొస్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే కొన్ని పథకాల పేర్లు గుర్తుకొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినా కొన్ని పథకాలు గుర్తుకొస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏం గుర్తుకొస్తాయి? అబద్ధాలు, మోసం, ఇవి గుర్తుకొస్తాయే తప్ప నువ్వు చేసిన మేలు కానీ, నువ్వు చేసిన పథకాల వల్ల మేలు జరిగింటే అవి గుర్తుకొచ్చే కార్యక్రమం జరిగిండు. సో ఆ రకంగా లేదంటే అర్థమేంటి? మళ్ళీ దురదృష్టమో అదృష్టమో 4 సార్లు ముఖ్యమంత్రి అయినావు. మరి 4 సార్లు ముఖ్యమంత్రి అయితే ఎంత సేవ చేసే అవకాశం ఉండిండు? ప్రజలకు మేలు చేసి ఉంటే తప్పకుండా నిన్ను
గొప్పగా అందరికంటే గొప్పగా చేసిన వాని అని చెప్పేసి అనేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఈయన తప్ప రాయలసీమకు మేలు చేసిన వాళ్ళే, ఈ ప్రాజెక్టులకు మేలు చేసిన వాళ్ళే మిగతా ముఖ్యమంత్రులు అందరూ. ఇతను తప్ప. ఇతను వచ్చినాడంటే నష్టమే. వాతావరణ పరిస్థితులు సహకరించవు. చంద్రబాబు కరువు, 2 కవల పిల్లలు వెనక ముందు వచ్చేస్తూ ఉంటాయి. ఇదే కాదు, ఇదే అదని అనుకుంటారో ఏమో మిగతా రాష్ట్రాలు. ఎందుకంటే కర్ణాటక అప్పర్ భద్ర కడుతూ ఉన్నా, అంటే భద్రా ప్రాజెక్టుకు పైన ఇంకొక ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. సో భద్రా నుంచి కిందికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, తుంగభద్ర నుంచి. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచే కార్యక్రమం చేస్తున్నారు. సో ఎత్తును పెంచి అక్కడే 120 టీఎంసీలు వాళ్ళు వాడుకునే కార్యక్రమం చేస్తారు. నారాయణపూర్ డ్యామ్ ఎత్తును చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ అక్రమంగా చేసేటే ఇవన్నీ కూడా. సో బజావత్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఆన్గోయింగ్లోనో లేకోకుంటే అవి పూర్తి చేసి ఉంటేనో వాటర్ను అలొకేట్ చేసే అవకాశం ఉంటుంది. సో దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మన దురదృష్టం, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మొదలుపెట్టే కార్యక్రమం. ఆల్మట్టి డ్యామ్ అయితే 17 టీఎంసీల కెపాసిటీ కలిగిన ప్రాజెక్ట్ అది. అటువంటిది 96లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేనే ప్రధానమంత్రిని చేసిన అని చెప్పేసి శంకలు గుద్దుకుంటుంట కదా. మరి ఆయన వరల్డ్ బ్యాంక్ నిధులతోటి దాని కెపాసిటీని పెంచుతూ ఉంటే మరి తప్పకుండా దాన్ని అడ్డుకోవాల్సింది. చేయలేదు కదా. వాళ్ళు ఎత్తు పెంచడం జరిగింది. 519.6 మీటర్లకు ఎత్తు పెంచినందువల్ల దానికి సుమారుగా 17 టీఎంసీలు తీసుకుపోయి 125 టీఎంసీలు కెపాసిటీ చేయడం జరిగింది. అదే కాదు, ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు 524కు పెంచుతున్నా దానికి 84,000 కోట్ల రూపాయలు ఒట్టి భూసేకరణకు, ప్రాథమికంగా జరిగే పనులకు అన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు మొన్న కర్ణాటకలో బడ్జెట్లో అవన్నీ కూడా అప్రూవ్ చేసిన పరిస్థితి. చేస్తున్నా కూడా మనం ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. మిగతా ప్రతిపక్షాల వాళ్ళని పిలుచుకుపోవచ్చు, మేమంతా కలిసి వస్తాం, నువ్వు పిలిస్తే ఢిల్లీకి వెసుకపోవచ్చు, అక్కడ ఉద్యమాలు చేయవచ్చు, ఎన్జిటీలో కంప్లైంట్ చేయవచ్చు, సుప్రీంకోర్టులో వేయవచ్చు, ఇవన్నీ చేసి ఆపవచ్చు. వాళ్ళు అక్రమంగా నిర్మిస్తూ ఉంటారు. ఆపలేదు. ఆపకపోగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్టును మొదలు పెడితే రాయలసీమ ప్రాజెక్టులు మొత్తం 101 టీఎంసీలు డ్రా చేయాల్సిన రాయలసీమ ప్రాజెక్టులు అవన్నీ కూడా ఎండిపోయే పరిస్థితికి రాబోతుంది రేపు. సో అటువంటి దాన్ని అధిగమించే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు 3 టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ పేరుతోటి శ్రీశైలం నుంచి డ్రా చేసే విధంగా వార్ఫుట్ బేసిస్లో దాన్ని నిర్మించే కార్యక్రమం 2020లో చేపడితే దానికి నువ్వు ఎన్జిటీలో కంప్లైంట్ చేయించే కార్యక్రమం, తెలంగాణ టీడీపీ నాయకులతోటి కంప్లైంట్ చేయించే కార్యక్రమం చేసిన పరిస్థితి. దాన్ని ఆపాలన్న ఉద్దేశంతో చేసి అక్కడి నుంచి ఆ రకంగా ఆర్డర్ తెప్పించిన పరిస్థితి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఈ 101 అలోకేటెడ్ వాటర్స్, 101 టీఎంసీలు అనేవి రాయలసీమ ప్రాజెక్టులు అలోకేటెడ్ వాటర్స్. సో ఆ వాటర్స్ను కాపాడుకోవడానికి దానికి ముందుగానే అప్రూవల్ ఉంది కాబట్టి సో దీనికి ఎత్తిపోసేదానికి పర్మిషన్ అవసరం లేదు అన్న
వాదనలతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుంటే మనం అడ్డుకునే కార్యక్రమం చేసి దాదాపు 80% పూర్తి చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఉన్న 20% పూర్తి అయితే రాయలసీమ ప్రాజెక్టులు భవిష్యత్తులో ఎండిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తెలంగాణ అనేది అక్రమంగా ఈయన కాలంలోనే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రభుత్వం 798 అడుగుల నుంచే పాలమూరు రంగారెడ్డి అయితేనేమి, దిండి అయితేనేమి, కలవకుర్తి అయితేనేమి, ఇదే కాదు దీనికంటే ముందు జూరాల నుంచి కూడా నెట్టంపాడు అయితేనేమి, ఈ ప్రాజెక్టులన్నీ దాదాపు 8 టీఎంసీలు డ్రా చేసే పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. ప్రతిరోజు 8 టీఎంసీలు అంటే అక్కడ కర్ణాటక దాదాపు 120-130 టీఎంసీలు అక్కడే ఇప్పుడు వచ్చే ప్రవాహాన్ని ఆపుకునే కార్యక్రమం. ఎందుకంటే వర్షాలు తక్కువై పూర్వం 140 రోజులు 130 రోజులు ఉన్న వరద కాలం ఇప్పుడు దాదాపు 40 రోజులకు దిగిపోయింది. సో ఇప్పుడు ఈ ఆనకట్ట ఆలమట్టికి సంబంధించింది ఎత్తు పెంచి దాని కెపాసిటీ పెంచితే దాదాపు అక్కడ 120 టీఎంసీలు ఆగిపోతే కిందికి వచ్చేది అన్నో ఎన్నో నీళ్ళు తప్ప 40 రోజులు ఉండే అవకాశం కూడా ఉంది. వరదల కాలం అన్నో ఎన్నో వస్తే ఆ జూరాల కాడ నుంచో లేకపోతే ఆ శ్రీశైలానికి రాకముందే తెలంగాణ డ్రా చేసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. రోజుకి 8 టీఎంసీలు. ఇంకా నీకు 840 అడుగులు ఎప్పుడు వస్తాయి శ్రీశైలంలో? నువ్వెప్పుడు డ్రా చేస్తావు? అంటే ఈ 101 టీఎంసీలు మనకు అలొకేటెడ్ వాటర్స్ ఉన్నా ఒక్క చుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది? రాయలసీమ గ్రేటర్ రాయలసీమ పరిధిలో సాగునీరు కదా దేవుడు ఎరుగు, తాగునీరు కూడా ఉండే పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో ప్రజలు ఇవన్నీ కూడా బాగా గమనించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇదే కాదు తమిళనాడు కూడా స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. 15 టీఎంసీలు తమిళనాడుకు తాగునీరుకు వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. సో అది కూడా ఆగిపోయే కార్యక్రమం జరగబోతుంది. సో కర్ణాటకలో చేసే ప్రాజెక్టు అవన్నీ కూడా పూర్తయిపోతే ఇంకా కిందికి కృష్ణాకు నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు. అంటే దీన్ని ఆధారపడిన నాగార్జున సాగర్ అయితేనేమి, దాని కింద పులిచింతలు అయితేనేమి, దాని కింద ప్రకాశం బ్యారేజ్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎండిపోయే కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ మనం ఊరికే చెప్పుకోవాల్సిందే ప్రాజెక్టులని. అవి చెరువుల్లాగా కూడా ఉండవు. కానీ లక్షల ఎకరాలు కృష్ణా పరివాహక ప్రాంతం కింద పంట పండించే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు ఇవన్నీ కూడా రాయలసీమ ఇవన్నీ కూడా కలిసి మనం అందరం కూడా నట్టెట్లో ముంచే కార్యక్రమం జరుగుతుంది. అంటే దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 70% ప్రాంతానికి ఈ అన్యాయం జరిగే కార్యక్రమం జరగబోతోంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో ఇదొకటే కాదు, గోదావరి జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం ప్రకారం అది పోలవరం పూర్తయిపోతే, అవి 70 టీఎంసీలకే పరిమితం అయిపోతే పోలవరం ప్రాజెక్టు అక్కడ కూడా నష్టం జరగబోతుంది. సో తప్పకుండా, ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తుంగభద్ర అయితేనేమి, కృష్ణా పరివాహక ప్రాంతం అయితేనేమి, పోలవరం అయితేనేమి, గోదావరి జలాలు, సో 3 దానిలలో మనకు నష్టం రాబోతుంది. మనం ముందుగానే టేలింగ్లో ఉన్నాం, చివరిలో ఉన్నాం, అన్ని రాష్ట్రాల కంటే కింద ఉన్నాం. ఇంకా మనం వదిలేస్తే సముద్రం లేకే పోతాయి నీళ్ళు. ఇంకా మనకే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సో పైన ఉన్న రాష్ట్రాలు పైనే కట్టేసేస్తే, మనకు మోసం చేస్తే, పర్మిషన్ లేకపోయినా అక్రమంగా కట్టేస్తే మనమంతా కూడా నష్టపోయే కార్యక్రమం జరగబోతుంది. సో ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది.
రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమాన్ని తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇంట్లో ఉన్న మనిషి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగనడమే కాకోకుండా, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులు గుర్తొస్తాయి, అధికారం రాగానే దీన్ని హేళనగా మాట్లాడే కార్యక్రమం చేస్తారు. సో తప్పకుండా ఈ ప్రభుత్వం దున్నపోతుపైన వానబడినట్టే మనం మామూలుగా ఏదో ప్రెస్ మీట్లకో ఇంకో దానికో పరిమితమైతే సో ఇటువంటి పరిస్థితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రైతాంగం మొత్తం, రైతాంగమే కాదు భవిష్యత్ తరాలైన విద్యార్థులు అయితేనేమి యువకులు అయితేనేమి అందరూ కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది, ఉద్యమించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఖచ్చితంగా మనకు రావాల్సిన నీళ్లను మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్రమంగా నిర్మిస్తున్న పై ప్రాజెక్టులన్నీ కూడా ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా ఖచ్చితంగా మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి అని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తూ ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అవన్నీ కూడా అమలు చేస్తే మీరు చరిత్రహీనులు కాకుండా ఉంటారు, లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోయే కార్యక్రమం జరుగుతుంది. తద్వారా నిన్ను ఎప్పటికి కూడా మతికి పెట్టుకునే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఎందుకంటే నష్టం చేసిన సీఎంలలో చంద్రబాబు నాయుడు పేరును ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే కార్యక్రమం ఈ ప్రజలకు ఉండబోతుంది. సో తప్పకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రవర్తిస్తే రాబోయే కాలంలో నిన్ను ఒక మంచివాడిగా ఏదైనా చూసే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ హెచ్చరిస్తూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం అందరూ కూడా కలిసి రావాలి, అన్ని పార్టీలు కలిసి రావాలి, అన్ని ప్రజా సంఘాలు కలిసి రావాలి, ప్రజలందరూ కలిసి వచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా, ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి అని చెప్పేసి అందరినీ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.